హాయ్ గైస్, నేను మీ సిద్ధు. వెల్కమ్ టు ద డైలీ లైఫ్. ఈ వీడియోలోనే అయితే 4 కేజీస్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం. మేకింగ్ ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా అయితే చికెన్ అయితే మనం కడుక్కుందాం. వాటర్ అంచి చాలా ఇందులో వాటర్ ఉన్నాయి కదా. ముందైతే మనం రైస్ అయితే పెట్టుకుందాం. రైస్ పెట్టుకున్న తర్వాత అయితే చికెన్ కర్రీ అయితే వండుకుందాం. ముందుగా పొయ్యి అయితే మనం ఫస్ట్ కర్రల పొయ్యి సెట్ చేసాం. దాన్ని అయితే వెలిగిద్దాం. పొగొచ్చేస్తుంది. మంట అయితే వెలిగించుకున్నాం. ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేసుకుందాం. రైస్ పెట్టేసుకొని రైస్ అయిపోయిన తర్వాత రైస్ అయిపోయిన తర్వాత అయితే మనం చికెన్ కర్రీ అయితే వండుకుందాం. ముందుగా అయితే మనము ఆయిల్ అయితే వేసుకుందాం. ఇందులోనైతే ఆయిల్ తెచ్చుకున్నాం. ఇంటి దగ్గర నుంచి ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. మనమైతే ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫస్ట్ వేసుకుందాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. బా మన ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వీడియోలోనే 4 కేజీస్ చికెన్ కర్రీ అయితే మనం చేస్తున్నాం. ఎలా వస్తుందని నాకు తెలీదు. కుకింగ్ కూడా నేనే ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ చూపించి ఎలా అవుతుందో. ఫస్ట్ ఉల్లిపాయలు టమాటాలు ఇవి మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే మనం వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకుందాం. టమాటా ఇవన్నీ అయితే మగ్గాయి. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందాం. ఇంకోటి వేస్తాం. పసుపు అయితే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుందాం. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు సరిపోతే. అలానే కొంచెం కారం, 4 కేజీలు చికెన్ కాబట్టి కారం వేసుకున్నా పర్లేదు. తిన్నోళ్ళు ఉన్నారు మా దాంట్లో. పసుపు కారం అన్నీ వేసిన తర్వాత కలర్ అయితే ఇలా వచ్చింది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అయితే మనం మగ్గనిద్దాం. చికెన్ అయితే వేయరా పడింది. వేసేసి చికెన్ వేసుకొని మనమైతే కలుపుకుందాం. 4 కేజీలు ఇందులో సరిపోద్దా? ఎలా వస్తుంది ఏటో. అది సరిపోయింది. తిరక్కుంటుందిరా.
సరిపోయినంత ఉప్పు అయితే వేసుకుందాం, కానీ కొంచెం తక్కువ వేసుకుందాం, కావాలంటే వేసుకోవచ్చు. కావాలంటే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు దించే ముందు. అన్నీ వేసా కదా, ఒక మసాలా తప్ప. కర్రీలోనైతే మనం వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ వేసుకొని కాసేపు మూత పెట్టేసి సైడ్కి ఉంచేద్దాం. గరిటేది రేట్ నీటిలో వాటర్ లాగా ఉంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న రేట్ నీటిలో వాటర్ లాగా ఉంది. చాలాసేపు అయితే మనం దీని మీద ఉంచుకున్నాం, ఒకసారి కలుపుదాం. మొత్తం చికెన్ కర్రీ అనుకుంటే చికెన్ పులుసు అయ్యింది. రే రే చాలాసేపు అయితే చికెన్ ఉడికించిన తర్వాత చికెన్ మసాలా అయితే వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఉడికించుకున్న తర్వాత అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకుందాం. టేస్ట్ అన్నీ చూసాం, అన్నీ సరిపోయి, ఇంకా చికెన్ పీస్ కూడా ఉడికిపోయింది. ఇంకొకసారి కలిపేసుకొని మూత ఒక 1 మినిట్ పెట్టి ఇంకా దించేసుకుందాం. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది కర్రీ అనేది. ఇది కర్రీ అంటారా, జ్యూస్ అంటారా, మీ ఇష్టం. సో ఈ వీడియో ఇంతే గైస్. 4 kg చికెన్ అయితే మేము సక్సెస్ఫుల్గా ఉన్నాం. కానీ ఈ వీడియోలో మాకు తెలిసింది ఏంటంటే ఒకేసారి హ్యూజ్ అమౌంట్లోనైతే వండద్దు, స్టార్టింగ్ కాబట్టి. ఐటమ్స్ కూడా మేము ఎక్కువ తెచ్చుకోలేదు. 4 kg అనేది టేస్ట్ అయితే బాగానే వచ్చింది. ఒక 10కి 8 ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ అయితే చేసుకోండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చుంటే కామెంట్ అయితే చేసి వెళ్ళండి.